వెన్ యువర్ ఆన్ ఏ సీరియస్ ఫ్యాట్ లాస్ ఆర్ సీరియస్ కట్టింగ్, ఆ ఫేస్ లో మనకి చాలా ఇంపార్టెంట్, క్రూషియల్. మనం ఏదైతే క్యాలరీస్ తింటామో అది కరెక్ట్ మెజర్ చేసుకొని తినాలి. ఇన్ ది సెన్స్ మనం ఎప్పుడు డెఫిసిట్ లోనే ఉండాలి. కొంచెం అటు ఇటు అయినా లైక్ ప్రాసెస్డ్ కార్బ్స్ లేకుంటే ఇన్సులిన్ స్పైక్ అయ్యి తీసుకున్న మనకు వేస్ట్. ఫ్యాట్ ఏదైతే కరిగించినామో మళ్ళీ ఫ్యాట్ రూపంలో స్టోర్ అయిపోతుంది. బట్ మనం ఎప్పుడైతే వే ప్రోటీన్ అవి క్రియేటిన్స్ ఏదైతే తీసుకుంటామో అందులో స్వీట్నర్స్ ఉంటాయి. మరి స్వీట్ మొత్తం డ్రింక్ చేస్తే లేకుంటే ఇంటేక్ చేస్తే మొత్తం ఇన్సులిన్ స్పైక్ అవుతుంది కదా అని చిన్న డౌట్ రావచ్చు. నాకు కూడా వచ్చేది ఫస్ట్ లో ఆ మిస్కన్సెప్షన్ అనేది మీకు క్లియర్ చేస్తా. ఫాలో చేసి ఈ రీల్ ని మీ దోస్తుగానికి షేర్ చేయండి. ఏదైనా మనం షుగర్ ఫుడ్ తీసుకున్నా లేకుంటే గ్లైసెమిక్ ఇండెక్స్ హై ఉన్నది తీసుకున్నా మనకి ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతుంది. బట్ ఇక్కడ ఏదైతే మనం స్వీట్నర్స్ తీసుకుంటామో అది అరగట్లే. అరుగుతే కదా మనకి బ్లడ్ వెజిల్స్ త్రూ పోయి మన బ్లడ్ లో ఇన్సులిన్ స్పైక్ అయ్యేది. ఇక్కడ అరగట్లే అండ్ బ్లడ్ వెజిల్స్ లో పోట్లే ఈ స్వీట్నర్ అనేది. ఇప్పుడు ఏదైతే మనం స్వీట్నర్ కన్స్యూమ్ చేస్తాం అది కడుపులో పోయి మన బౌల్ మూమెంట్ త్రూ వెళ్ళిపోతుంది. మన స్టమక్ లో ఏవైతే ఎంజైమ్స్ ఉన్నాయో అవి డైజెస్ట్ చేయలేవు ఆ స్వీట్నర్స్ ని, అందుకనే అవి నాన్ క్యాలరిక్ స్వీట్నర్స్ అంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే క్రియేటిన్ వే ప్రోటీన్ తీసుకోకండి, కిడ్నీలో రాళ్ళు వస్తాయి.